నమస్కారం. ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది శ్రావణ మాసం, విశేషమైనది, అంతకంటే పరమ పవిత్రమైనది. మొన్న వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. ఇప్పుడు మన కోసం మరో ప్రశస్తమైన పండుగ వచ్చింది, రాఖీ పౌర్ణమి అని. దాన్నే రక్షాబంధన్ అని అంటారు. ఇంతకీ రాఖీ పండుగ రోజు సోదరితో ఎందుకు రక్ష కట్టించుకుంటారు అంటే, సకల దేవతలందరి రక్షణ మనకు లభిస్తుందని. ఎందుకంటే ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి, అలాగే మహాలక్ష్మీదేవికి ప్రతిరూపం. అలాంటి శక్తి స్వరూపమైన చెల్లెలితో రక్ష కట్టించుకుంటే మన జీవితం నుంచి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని ఐతిహ్యం. ఇది యుగయుగాలుగా వస్తున్న ఒక మంచి సంప్రదాయం. సోదరి తన సోదరుడి నుదటన బొట్టు పెట్టి తన అన్నకు లేదా తమ్ముడికి అన్ని విషయాలలో దేవతలంతా రక్షగా ఉండాలంటూ రక్షగా రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది. దానికి ప్రతిగా సోదరుడు ఆమెకు జీవితాంతం రక్షగా ఉంటూ ఏదో ఒక కానుక, అంటే నగదు రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఏదైనా మనస్ఫూర్తిగా ఇవ్వటం ఆనవాయితీ. ఇది సోదర ప్రేమకు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనంగా పూర్వకాలం నుంచి ఒక మంచి సంప్రదాయంగా వస్తోంది. ఎవరైతే తన సోదరితో కానీ సోదరి సమానురాలితో కానీ రాఖీ లేదా రక్షాబంధనం కట్టించుకుంటారో వారికి యమబాధలుండవని శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమున ఈరోజు తన అన్న అయిన యముని ఇంటికి వెళ్ళి రక్షాబంధనం కట్టిందని, అందుకు చెల్లెలిపై ప్రేమతో యమునను వరం కోరుకోమంటే, ఎవరైతే ఈ శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధనం తమ చెల్లెలితో కట్టించుకుంటారో వారికి యమగండాలు ఉండవని వరాన్ని అడిగింది. యమధర్మరాజు అనుగ్రహించాడు. అందుకే శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనంకి అత్యంత ప్రసిద్ధి. కాలక్రమంలో ఉత్తరాది సంస్కృతి దక్షిణ పథంలో ప్రవేశించి రక్షాబంధనం కాస్త రాఖీగా మారింది. పేరు ఏదైనా ఉద్దేశం ఒక్కటే. ప్రతి అక్క చెల్లెలు తమ సోదరులు చల్లగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని కోరుతూ కట్టే రక్షే ఈ రాఖీ పౌర్ణమి. మన పండగల్లో చాలా వరకు ప్రతిదానికి ఒక పురాణ ప్రాశస్త్యం ఉంటుంది. ఈ రక్షాబంధనికి కూడా కొంత పురాణ నేపథ్యం ఉంది. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. పూర్వం దేవతలకు రాక్షసులకు జరిగిన ఒక యుద్ధంలో రాక్షసుల దాటికి దేవతలు తట్టుకోలేకపోతారు. దేవదానవుల యుద్ధ సమయంలో తన భర్త ఇంద్రుడు గెలవాలని దేవేంద్రుడి భార్య సచీదేవి భర్తకు రక్ష కట్టింది. ఆమె కట్టిన ఆ రక్ష మహిమతో దేవేంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడు. అందుకే శ్రావణ పూర్ణిమ రక్షా పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలో అవగతమవుతుంది. అలాగే రక్షాబంధన్కి సంబంధించి మరో పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. అదే బలి చక్రవర్తి లక్ష్మీదేవి మధ్యలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసుల రాజైన మహాబలి తన భక్తి ప్రపత్తులతో మహావిష్ణువును మెప్పించి రాజ్య రక్షణ భారాన్ని విష్ణుమూర్తి మీద పెడతాడు. దాంతో మహావిష్ణువు మహాబలి రాజ్యంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. వైకుంఠంలో భర్త లేకపోవడంతో లక్ష్మీదేవి భరించలేకపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి, శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అని అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదిలిపెట్టమంటుంది. ఆమె రాఖీ కట్టి ఉండడంతో ఆమె చర్యకు మెచ్చిన బలి చక్రవర్తి ఆమె ఎవరో తెలుసుకొని ఆమె వెంట మహావిష్ణువును వైకుంఠం పంపిస్తాడు. రక్షాబంధన్కి సంబంధించి పురాణ కథనాలే కాదు, చారిత్రక కథనాలు కూడా కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చారిత్రకంగా చూస్తే ఇస్లాం పాలకులకు, వీర రాజపుత్రులకు జరిగిన పోరాటాల్లో చిత్తోడ్ రాజ్యం మీద గుజరాత్ రాజు బహదూర్ షా దాడి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకంటే ముందే చిత్తోడ్ రాజు మరణించడంతో రాణి కర్ణావతి వైధవ్యాన్ని పొందింది. దాంతో ఆమెకు యుద్ధంలో పోరాడి గెలిచే శక్తి తనకు లేదని గ్రహించి హుమయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రోజుల్లో రాఖీ అంటే ఎంతో పవిత్రమైన భావన ఉండేది. అలా రాణి కర్ణావతి రాఖీ పంపడంతో ఒక సోదరుడిగా భావించి హుమయూన్ తన సైన్యాన్ని పంపడం జరిగింది. ఈ రక్షాబంధన్, అదే రాఖీ పౌర్ణమిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. వాటి గురించి ఒకసారి పరిశీలిద్దాం.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ని పూర్ణిమ అని అంటారు. ఆ రోజు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయలను భక్తిపూర్వకంగా కొడతారు. అందుకే ఇది నారికేళ పౌర్ణమిగా ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. అలాగే బృందావనంలో రాధాకృష్ణుల రాసలీలల ఉత్సవాలు నేత్ర పర్వంగా జరుపుతారు. ఒరిస్సా రాష్ట్రంలో ఆవులు, ఎద్దులను చక్కగా అలంకరించి పూజలు చేస్తారు. మన భారతదేశంలో రైతన్నలు అంటే వ్యవసాయదారులు ఈ పూర్ణిమను ఖజరి పూర్ణిమ అని అంటారు. తమ సోదరుల జీవితం మిఠాయి మాదిరి మధురంగా ఉండాలని కాంక్షిస్తూ ఆడపిల్లలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టి వేడుకగా పండగ జరుపుకుంటారు. ఏది ఏమైనా పురాణ చారిత్రక ప్రాశస్త్యం కలిగి ఉన్న రాఖీ పండగ మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో ఉన్న మన భారతీయులు కూడా ఈ సాంప్రదాయిక పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అందుకే ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ప్రత్యేకమైన గౌరవం. సోదర సోదరిమణుల అనుబంధానికి ప్రతీకలా ఎంతో వేడుకగా జరిగే రాఖీ పండుగ వచ్చిందంటే చాలు రాఖీలకు భలే గిరాకీ కదండి. మామూలు రాఖీలు కాదండి, వెండి, బంగారు రాఖీలు కూడా వచ్చేసాయి. పిల్లల కోసం కూడా వెరైటీ రాఖీలు వచ్చాయి. గతంలో రాఖీలను ఎక్కువగా దూదితో తయారు చేసేవారు. అయితే క్రమేపీ అధునాతన టెక్నాలజీతో రకరకాల డిజైన్లలో రాఖీలను రూపొందిస్తున్నారు. పూసలతో, చెమ్కీలతో మెరుస్తూ రాఖీలు భలేగా ఆకట్టుకుంటాయి. చిన్నారుల కోసం చాక్లెట్ రాఖీలు, కుకీస్ రాఖీలు, కార్లు, బైక్ల రాఖీలు, స్పైడర్ మ్యాన్ రాఖీలు, టెడ్డీ బేర్ రాఖీలు, ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో సందడి చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో సువాసనలు వెదజల్లే గంధపు చెక్కల రాఖీలు కూడా వాడుకలోకి వచ్చాయి. ఇదండి రాఖీ పర్వదినం. అదేనండి రక్షాబంధన్ పండుగకు సంబంధించిన ప్రత్యేకమైన కథనం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ మరొకసారి ఏటీవీ డివోషనల్ తరపున రాఖీ పండగ శుభాకాంక్షలు.